బ్రో హాయ్ అన్న. చెప్పండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. వై చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు ఉంటే పథకాలైనా ఏవైనా బాగానే ఉంటుంది. సిటీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు పక్కా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి వల్ల ఏం అవ్వదు. ప్లస్ చంద్రబాబు నాయుడు అయితే యువతకు ఉద్యోగం దొరుకుతుంది మెయిన్. ఇప్పుడు కూడా ఆంధ్ర విడిపోయి తెలంగాణ విడిపోయి కూడా ఇప్పుడు కూడా తెలంగాణ మీదే యువతి ఆధారపడి ఉన్నారు. అదే 4 కంపెనీలు కానీ అక్కడ వచ్చాయంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? మాట్లాడటమే రాదన్నారు, 3000 కిలోమీటర్లు యువగలం సక్సెస్ చేశారు కదా. నారా లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు వల్ల పాపులర్. ఆయన ఓపిక పడి చేశారు. ఎవరైనా పుట్టగానే పెద్దవాళ్ళం అవ్వం కదా, నడుస్తూ ఉంటే అదే అలవాటు అయింది. ఒక టైం అప్పుడు ఆయన పప్పు అనే ఆయన వ్యక్తులు ఈరోజు ఆయనే మెచ్చుకుంటారు. యువగలం పాదయాత్ర వల్ల, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన వల్ల, దీనివల్ల ఆల్రెడీ పాపులర్ ఎక్కువ వచ్చింది. దీనివల్ల చంద్రబాబు నాయుడు ఏంటంటే నీతిగా నిజాయితీ బతికేవాడు కావాలని ఇరికించారు దీంట్లో. హిందూపూర్ కింగ్ బాలయ్య ఈసారి హ్యాట్రిక్ కొడతానా? బాలయ్య మీద అంత అభిప్రాయం ఏం లేదు, కానీ చంద్రబాబు నాయుడు మీద ఒపీనియన్ అంతా. ఓకే, వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? వైసీపీ పాలన ఉన్నవాడికే దోచిపెడుతుంది, లేని వాడికి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు చేశాడు. ఏం చేశాడంటే పథకాల పేరుతో జనాలకి సోమరిపోతులు చేశాడు. పథకాలు ఇష్టం వచ్చి ఎవరు ఏ సీఎం కూడా ఇవ్వలేనని పైసలు ఇచ్చాడు గ్రామాల్లో. కానీ ఇది మాత్రం యువతకు ఉద్యోగం అంటూ లేదు. తర్వాత 3 రాజధానులు తెలిసి కంపు చేసి ఆ రోజు 3 రాజధానులు అని చెప్పాడు. ఆ రోజు అమరావతి రాజధాని అని కట్టుబడి ఉన్నా అని చెప్పాడు. ఈ రోజు వచ్చేసేమో 3 రాజధానులు అని చెప్పి రాజధాని లేకుండా చేశాడు. అండ్ ఈసారి రోజాకు టికెట్ లేదు అంటే ఇవ్వట్లేదంట, బట్ అది మంచిదంటారా కాదంటారా? రోజాకి ఇవ్వకపోతే మంచిది, ఎందుకంటే నీతిగా నిజాయితీగా మాట్లాడడం గట్ట ఏం లేదు. రోజా ఏం మాడితే అతను పెద్ద ఆయన లేదు, చిన్న ఆయన లేదు, చిన్న చీప్గా మాట్లాడుతుంటారు. అది కరెక్ట్ కాదు. కొడాలి ఆయన అని చెప్పి అనిల్ రెడ్డి ఒకటి, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద విమర్శగా మాట్లాడకూడదు. ఎవరైనా రేపు ఈయన సీఎం అవుతాడు, రేపు ఆయన సీఎం అవుతాడు. వ్యక్తిగతంగా దూషించి మాట్లాడకూడదు. వైసీపీ పాలనపై ఒక ముక్కలో ఏం చెప్తారు? వైసీపీ పాలన వైసీపీ పాలన అంటే నాకు తెలిసే వరకు ఏపీలో ప్రజలందరికీ కూడా పథకాలు అనే విధంగా డబ్బులు అందించాడు. చాలా వరకు చూడడానికి డబ్బులు చూసుకున్నారు అందరు కూడా. ఆటోవాడికి కూడా 25,000 రూపాయలు ఇవ్వడం వేస్ట్. లేనివాడికి ఇస్తే మంచిది ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో పప్పులు ఉప్పులు అన్నీ కూడా రేషన్ కార్డు మీద వచ్చాయి. ఓన్లీ ఒక రేషన్ కార్డు మీద ఒక రైస్ మాత్రమే వస్తుంది, మిగతా ఏం రావట్లేదు. ఆ 10 వాలంటరీ సంస్థ అనేది వేస్ట్. వాలంటరీ అనేది ఏంటంటే ఎవరు ఒక ఇద్దరు ఉన్నవాడు టీడీపీ, వీడు వైసీపీ అనేవాడు ఇట్లా కొట్లాట పెట్టుకోవడానికి వాలంటరీ సంస్థ తప్ప, కానీ మిగతా దానికి వేస్ట్. థ్యాంక్ యూ.